జంగారెడ్డిగూడెం పట్టణంలో దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో రెండవ రోజున మంగళవారం అమ్మవారి ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ నేపథ్యంలోనే అమ్మవారికి ప్రత్యేక పూజలు జరపడంతో పాటుగా భక్తులతో సామూహిక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆయా ఆలయ కమిటీ ప్రతినిధులు ఏర్పాట్లు పర్యవేక్షించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని పలు దేవాలయాల్లో జరుగుతున్న దసరా మహోత్సవాల్ని జంగారెడ్డిగూడెం పట్టణంలో మధ్యస్థంగా వేయించేసినటువంటి శ్రీ గంగానమ్మ అమ్మవారి దివ్య సన్నిధానంలో దసరా మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతూ ఈ రోజు రెండవ రోజుగా అమ్మవారు వేదమాత గాయత్రీదేవిగా తెల్లవారుజాము నుండి కూడా అవతార పూజా కార్యక్రమాలు పరిపూర్తి చేసుకుని సామూహిక కుంకుమ పూజా కార్యక్రమాలు పరిపూర్తి చేసుకుని సాయంత్రం గాయత్రి హోమంతో పరిపూర్తి అవుతుంది. అలాగే బుధవారం అమ్మవారు అన్నపూర్ణాదేవిగా భక్తులందరికీ కూడా దర్శనమిచ్చి తెల్లవారుజాము నుండి కూడా అన్నపూర్ణాదేవి అవతార అలంకార మహోత్సవాన్ని విశేష అర్చనా కార్యక్రమాలు పరిపూర్తి చేసుకున్న తర్వాత రేపు పుష్పయాగం నిర్వహించడం జరుగుతుంది. విశేషమైనటువంటి పూజా కార్యక్రమం ఇది. ఈ పూజా కార్యక్రమం ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ పుష్పయాగ కార్యక్రమంలో ముందుగా గంగానమ్మ అమ్మవారు ఉత్సవమూర్తి మేళతాళాలతో మంగళ వాయిద్యాలతో వేదమంత్రాలతో పురవీధుల్లో ఈ పుష్పాలు ఆ అమ్మవారు కూడా అందరూ కూడా మహిళలందరూ కూడా వేలాది మంది కూడా ముందుగా పురవీధుల్లో అమ్మవారిని ఊరేగింపుగా తీసుకుని వచ్చి ఈ చలువ పందిట్లో ఈ వేదిక మీద అమ్మవారిని వేంచేపజేసి విశ్వక్షేణ ఆరాధన, పుణ్యాహవాచనము, పంచామృత మండపారాధన, అమ్మవారికి పంచామృతములతో అభిషేక కార్యక్రమము, తదుపరి పుష్పాలని పంచసూక్తములతోటి ఉపనిషత్తులతోటి కూడా అమ్మవారికి అర్చక స్వాములు నిర్వహించడం జరుగుతుంది. అలాగే సాయంత్రం 108 పద్మాలు అంటే తామర పుష్పాలు ఆవనేతుతో ముంచి శ్రీ సూక్త సంపుటితోటి అమ్మవారికి అగ్నిముఖంగా హోమ కార్యక్రమం ఉంటుంది. కావున భక్తులందరూ కూడా రేపు జరిగేటువంటి పుష్పయాగంలో వేలాది మందిగా విచ్చేసి కనీవీరి ఎరుగని రీతిలో తిరుమలలో పద్మావతి అమ్మవారికి ఏ విధముగా అయితే జరుగుతుందో అదే విధముగా అమ్మవారి పుష్పయాగ కార్యక్రమం బ్రహ్మాండంగా నిర్వహించడం జరుగుతోంది. కావున భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారి యొక్క పుష్పయాగ కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరించండి. ఈ రోజున వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో 22వ దసరా మహోత్సవం సందర్భంగా ఈరోజు రెండవ రోజుగా వాసవి అమ్మవారు గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. అలాగే రేపు 24/9/25 అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తారు. ఆ రోజునే విశేషంగా 1,00,000 బిల్వార్చన కూడా జరుగుతుంది. కాబట్టి 50 మంది భక్తులు ఆలయంలోకి వచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదం తీసుకోవాలనుకుంటున్నాము. ఈ రోజున అమ్మవారికి చీర అలంకరించిన వారు దామోదర క్లాస్ స్టోర్స్ వారు, అలాగే అలంకరణ కూడా దామోదర క్లాస్ స్టోర్స్ ఇచ్చినారు. ప్రసాదం దాత శ్రీ భూమా గోపాలరావు బ్రదర్స్ వారు సమర్పించారు. ఈరోజు పూజలో ప్రధాన పూజలో 2 దంపతులు కూర్చున్నారు. మహంకాళి గంగాధర్ అరుణగుప్తా, సుప్రియా మౌనిక, సేమకుర్తి సాయి కుమారు,
శ్రీ మహాలక్ష్మి దంపతులు కూర్చున్నారు కాబట్టి అందరూ ఆలయంలోకి వచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సోమవారం 29వ తారీఖు సరస్వతి పూజలు అత్యంత వైభవంగా వాసవి కన్యకా పరమేశ్వరి గుడిలో ఉత్సవ కమిటీ అలాగే ఆలయ కమిటీ నిర్వహణలో అత్యంత వైభవంగా జరుగుతుంది. 50 మంది భక్తులు వచ్చి పిల్లలని తీసుకుని వచ్చి వాళ్ళ పేర్లు నమోదు చేయించి కార్యక్రమం శుభప్రదంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. అలాగే పూజా సామాగ్రి ఆలయ కమిటీ వారు సమర్పిస్తారు. మీరు వచ్చి పేర్లు నమోదు చేసుకుంటే సరిపోతుంది. 50 మంది భక్తులకి వాసవి మాత ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. నూతన మున్సిపల్ కార్యాలయ ప్రాంగణానికి అచ్చమీపంలో కొలువైన శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారు ఈరోజు బాలా త్రిపుర సుందరిగా భక్తులు దర్శనిస్తున్నట్టు అపూర్వమైన సన్నివేశం. ఆలయ నిర్మాణకర్త బగిరిశెట్టి మురళీకృష్ణ పద్మకుమారి దంపతులతో కూడిన ఆలయ కమిటీ ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులు ఈ శరన్నవరాత్రుల వేడుకల్లో 2వ రోజుని మరింత శోభాయమానంగా మార్చారంటాం అతిశయోక్తి కాదు. ప్రధానంగా అమ్మవారు బాలారూపంలో భక్తులు దర్శనిస్తున్నటువంటి శుభ సందర్భంలో ఈ రోజున అమ్మవారికి పసుపు కొమ్ములతోటి ప్రత్యేకమైనటువంటి అర్చన కూడా ఆలయ కమిటీ నిర్వహించింది. ఆలయ ప్రధాన అర్చకుడు ఆదిత్య మిశ్ర నేతృత్వంలో తాళాయిపాలెం శైవపీఠం పీఠాధిపతి శ్రీ 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 శివస్వామి వారి యొక్క శిష్యులు శ్రీ బ్రహ్మచారి శ్రీ విద్య శ్రీ శంకరానంద స్వామివారి ప్రత్యేకంగా ఈ యొక్క పూజా కార్యక్రమాలన్నింటినీ కూడా జరిపించడం విశేషం. ప్రధానంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఒకటి ఇక్కడ భక్తులు విశేషంగా అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క మొక్కులు చెల్లించుకుంటున్న క్రమంలో అనేక రూపాలలో అనేక రీతుల్లో అమ్మవారి యొక్క దర్శనాన్ని మరి ఈ 10 రోజులు కూడా మనం పొందబోతున్నాం. ఈ సంవత్సరం మనకు 11 రోజులు దసరా నవరాత్రులు జరుగుతున్న విషయం మరోసారి గుర్తు చేస్తున్నాం. రేపు మన ముత్యాలమ్మ తల్లి గాయత్రి మాతగా భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నారు. పంచవర్ణ గాజులతోటి ప్రత్యేకమైనటువంటి అర్చన కార్యక్రమాన్ని కూడా బగిరిశెట్టి మురళీకృష్ణ పద్మకుమారి దంపతులతో కూడిన ఆలయ కమిటీ అదేవిధంగా వాగ్బాల పుల్లారావుతో కూడినటువంటి ఉత్సవ కమిటీ దానికి తగ్గ ఏర్పాట్లన్నీ చేశారు. భక్తులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్ర కావాల్సిందిగా మరోసారి అందరికీ ఆహ్వానం పలుకుతోంది ఆలయ కమిటీ. గత 26 సంవత్సరాలుగా మన జంగారెడ్డిగూడెం పట్టణంలో ఆటోనగర్ ఫీల్డ్ అసోసియేషన్ వారి అందరి చేత దేవీ శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా నిర్వహించబడుతున్నాయి. ఈ సంవత్సరం 27వ సంవత్సరము. 27 అనగా 2+7 27 9 యొక్క నవరాత్రులకి ప్రీతికరమైనటువంటి సంవత్సరంగా చెప్పబడుతూ ఉన్నది. ఈ సంవత్సరం నుంచి కూడా విశేషంగా సాయంకాలం పూట అమ్మవారికి నక్షత్ర హారతులు మరియు ప్రధాన హారతులు విశేషంగా జరగబడుతూ ఉన్నాయి. కావున భక్తులందరూ కూడా జంగారెడ్డిగూడెంలో గత 27 సంవత్సరాలుగా నిర్వహించేటటువంటి ఈ యొక్క దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడుతూ ఉన్నాయి. మరియు ప్రతిరోజు కూడా సాయంకాలం పూట చక్కగా మొత్తం అందరికీ కూడా సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించబడుతూ ఉన్నాయి. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఈ యొక్క అమ్మవారి యొక్క దయకి పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అలాగే సాయంకాలం విశేషంగా లోకల్ టాలెంట్ వాళ్ళందరి చేత విశేషంగా సంస్కృత కార్యక్రమాలు కూడా నిర్వహించబడుతున్నాయి. గత శనివారము ఆదివారము వచ్చే శనివారం ఆదివారము కూడా పిల్లలందరి చేత కూడా సంస్కృత కార్యక్రమాలు లోకల్ టాలెంట్ వాళ్ళు అభివృద్ధి పరచాలనే ఉద్దేశంతో కమిటీ వారు ఏర్పాటు చేసి ఉన్నారు. ఎవరికైనా సదావకాశం కల్పించుకునే ఒక ఆలోచన ఉన్నట్లయితే వచ్చి కమిటీ వారిని సంప్రదించవలసిందిగా కోరుతున్నాం. కావున భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కలగజేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం.
పట్టణానికి కుబేర స్థానమైనటువంటి ఉత్తరాన కొలువైన శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి యొక్క దివ్య సన్నిధిలో శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యి ఆ క్రమంలో ఈరోజు రెండో రోజు అమ్మవారు గాయత్రి మాతగా భక్తులకు దర్శనమిస్తున్నట్టు అపూర్వమైన సన్నివేశం. ప్రధానంగా వేదమాత గాయత్రి మంత్రం అంతా కూడా వేదం. ఆ మంత్రశక్తి మీదే దైవం తన యొక్క అనుగ్రహాన్ని వర్షింపజేస్తూ ఉంటుంది. ఆ క్రమంలో మంత్రాధిష్టాన దేవత అయినటువంటి గాయత్రీ మాత యొక్క అద్భుతమైన దివ్య దర్శనం నూకాలమ్మ తల్లి ఈరోజు భక్తులకు గాయత్రిగా దర్శనమిస్తున్నటువంటి సన్నివేశం. ప్రధానంగా ఈ 2025 విశ్వాసనామ సంవత్సరం నుంచి ఈ ఆలయంలో ఇంకొక అద్భుతాన్ని మనం చూస్తున్నాం. ప్రతి సంవత్సరం లాగా కాకుండా ఈసారి అవతారాలతోటి అమ్మవారు దర్శనమిస్తున్నారు. ప్రతిరోజు ఒక్కొక్క అవతారం, అలంకరణ మాత్రమే కాదు అవతారంగా మన అమ్మవారిని దర్శించుకోబోతున్నాం. ఈ రోజున మీరు చూడొచ్చు, ఇక్కడ నూకాలమ్మ తల్లి మనకి ఇక్కడ ఉన్నటువంటి తల్లి. ఆ నూకాలమ్మ తల్లి తాను గాయత్రిగా దర్శనమిస్తున్నటువంటి సన్నివేశం. అంటే ఆ అవతారాన్నే మనం చూస్తున్నాం. నూకాలమ్మలో గాయత్రి మాతను చూస్తున్నటువంటి అద్భుతమైన సన్నివేశం ఇది. ఈ క్రమంలో భక్తులంతా వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈరోజు సామూహికమైనటువంటి కుంకుమార్చన కార్యక్రమం, అదేవిధంగా పసుపు కొమ్ములతో అర్చన జరిగాయి. రేపు అంటే 3వ రోజు బుధవారం సెప్టెంబర్ 24 అమ్మవారు అన్నపూర్ణగా నూకాలమ్మ తల్లి దర్శనం ఇవ్వబోతున్నారు. మనందరికీ తెలుసు, అన్నపానాలకు లోటు లేని స్థితి భక్తులకు కలగాలి అంటే ఆ యొక్క ఉత్సవమూర్తికి జరుగుతున్నటువంటి తండుల అభిషేకం, అంటే బియ్యంతో అభిషేకం చేసుకున్నటువంటి అదృష్టాన్ని మనం పొందాలి. ఆ క్రమంలో అన్నపూర్ణ అర్చన ఇక్కడ జరుగుతుంది. 9:30 నుంచి జరిగేటువంటి బియ్యాన్ని అభిషేకం చేసుకునేటువంటి అవకాశాన్ని భక్తులు వినియోగించుకోమని కూడా ఆలయ కమిటీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆహ్వానం తెలుపుతూ ఉంది.